అందుకని ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళాలి అంటే 3 స్టెప్స్ ప్రధానంగా చెప్పారు. ఒకటి సాధన ఎంత ఇంపార్టెంటో, రెండోది సజ్జన సాంగత్యం అంతే ఇంపార్టెంట్, మూడవది స్వాధ్యాయం అంతే ఇంపార్టెంట్. అంటే నువ్వు ఒక ఉపాసన కానీ ఒక సాధన కానీ చేస్తున్నావు, నువ్వు ఒక ధ్యానమే చేస్తున్నావు. ధ్యానంలో ఎవరెవరు మహాత్ములు ఉన్నారు, వారు చెప్పిన అంశాలు ఏంటి, వీడియోల రూపంలో ఉంటాయి, హ్యాపీగా వినొచ్చు. లేదా వీలైతే ఆ మహాత్ములు కలిసి సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సజ్జన సాంగత్యం వల్ల ప్రయోజనం. అలాగే వారు రాసినటువంటి కొంతమంది గురువుల్ని కలవకపోవచ్చు. ఇప్పుడు చూడండి, రమణ మహర్షుల వాళ్ళని చాలామంది కలవాల, కానీ రమణల సాహిత్యాన్ని చదివి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అలాగే చాలామంది మనకి దత్తాత్రేయుల వారి చరిత్ర చదివి ఎంతోమంది దత్త సాధనలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక మహానుభావుడి సాధన చదివి చూసి దాంట్లోకి అంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పత్రిజీ గారు అయితే మరణం లేని మీరు అని స్వామి రాంపా రాసినటువంటి ఒక పుస్తకం చదివి ఆయన సాధనలోకి వచ్చారు. ఓకే, అట్లా ఎవరు చూసుకున్నా కానీ ఒక సద్గ్రంథ పఠనము అనేది స్వాధ్యాయం